ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఈ పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ కి జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మన వీడియోలో అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా పోస్టల్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 కింద వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ వచ్చేసరికి February 2 నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. అంటే ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి. సో అందుకన్నా ముందు January 31 నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే ఐడి మీకు నార్మల్ మెసేజ్ అండ్ మెయిల్స్ ద్వారా వస్తాయి అనమాట. సో అప్పుడు మనకి ఇండియా పోస్ట్ ఆన్లైన్ .government.in వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి సో అప్లై నౌ క్లిక్ చేస్తే మనకి ఈజీగా రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, ఐడి రెండు ఎంటర్ చేస్తే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్నది లాస్ట్లో చెప్తాను. సో ముందు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి జస్ట్ కేవలం 10th అర్హతతో అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి 3 టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి జీడిఎస్ మీన్స్ గ్రామీణ డాక్ సేవక్ అనమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి BPM అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ABPM అనమాట, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఈ 3 పోస్టుల ద్వారా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది అనమాట. సో ఈ 3 పోస్టులకి కూడా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి 20K బిలో అనమాట. సో 20K వరకు కూడా ఈ 3 పోస్ట్ యొక్క శాలరీ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ 3 పోస్ట్కి కూడా జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 40 years అనమాట. 80 to 40 years మధ్య గల ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST వాళ్ళకి అయితే ఏజ్ రిలేషన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి శాలరీ డీటెయిల్స్. BPM వాళ్ళకి 12,000 to 29,000 వరకు ఉంటుంది. ABPM అలాగే గ్రామీణ డాక్ సేవలకు వచ్చేసరికి 24,000 వరకు కూడా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి 18 to 40 years అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి. అలాగే సో మనకి కేటగిరీస్ ప్రకారం ఏజ్ రిలేషన్ కూడా ఉంది. అంటే SC ST వాళ్ళకి 5 years, అలాగే OBC వాళ్ళకి అయితే 3 years, EW వాళ్ళకి అయితే ఎటువంటి ఏజ్ రిలేషన్ లేదు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్, డిగ్రీ, బీటెక్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th ఉండాలని అయితే ఈ నోటిఫికేషన్లో ఉంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసరికి January 31 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి February 2 నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ 10th పాటు అదర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 16 వరకు మాత్రమే టైం ఉంది. నెక్స్ట్ 17th అంటే అలాగే 18th సో ఏమన్నా అప్లికేషన్ కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అది ఎప్పుడు అప్లికేషన్ ఎండింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి February 16 వరకు మాత్రమే టైం ఉంది. ఇంకా ఎన్నో డేస్ కూడా టైం లేదనమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 16th ఎండింగ్ డేట్ కదా, 17 అండ్ అలాగే 18 ఈ 2 డేట్స్లో మీకు ఏదైనా అప్లికేషన్ కరెక్షన్స్ ఉంటే ఆ 2 డేట్స్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీజు పేమెంట్. ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఫీమేల్ అలాగే SC ST వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు లేదు. రిమైనింగ్ కేటగిరీస్ అలాగే రిమైనింగ్ మేల్స్ వీళ్ళకి మాత్రం 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనమాట. జస్ట్ చాలా తక్కువ. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. జస్ట్ మీ యొక్క 10th మార్క్స్ పై సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. 10th మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా హౌ టు అప్లై. సో ఎలా అప్లై చేసుకోవాలి, indiapost.government.in. సో ఇది వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేయగానే మనకి సో ఇండియా పోస్ట్ 2026 రిక్వైర్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లై అని కనిపిస్తుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోమని అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో అది వచ్చేసరికి మీ యొక్క ఫోన్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత OTP వెరిఫికేషన్స్ అయితే కంప్లీట్ అవుతాయి. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ అండ్ నార్మల్ మెసేజెస్ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే ఐడి రెండు వస్తాయి అన్నమాట. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
సో అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ indiapost.government.in.లోకి వెళ్ళి వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి సో అక్కడ మనకి అప్లై నౌ అని కనిపిస్తుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేయగానే లాగిన్ అని కనిపిస్తుంది. సో లాగిన్పై క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే ఐడి రెండు అడుగుతుంది అనమాట. మీకు ఏదైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మెయిల్కి అండ్ నార్మల్ మెసేజ్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ అలాగే ఐడి సో రెండు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో మనకి మొత్తం కూడా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేము అలాగే ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు డీటెయిల్స్ ఇస్తారు, ఆ డీటెయిల్సే వస్తాయి. అండ్ నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేయాలంతే. సో పర్మనెంట్ అడ్రస్ అలాగే ప్రెజెంట్ అడ్రస్ రెండు అడుగుతుంది. సో రెండింటిని కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ ఉండే అడ్రస్ రెండు ఒకటే అయితే సేమ్ యాజ్ క్లిక్ చేసి మీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేసేయాలి. సో నెక్స్ట్ అని ఉంటుంది, సేవ్ నెక్స్ట్ అని ఉంటుంది. సేవ్ నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th బేస్డ్పై ఇది అప్లై చేస్తున్నాం కాబట్టి మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇయర్ ఏ బోర్డులో పాస్ అయ్యారు, అలాగే మీ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఆ సబ్జెక్ట్స్ వచ్చిన పాయింట్స్ అండ్ గ్రేడ్స్, ఒకవేళ పాయింట్స్ వస్తే పాయింట్స్ ఎంటర్ చేయండి, ఒకవేళ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ అని సెలెక్ట్ చేసుకుని గ్రేడ్స్ ఇవ్వండి. సో టోటల్ ఎన్ని పాయింట్స్ అండ్ టోటల్ ఎన్ని గ్రేడ్స్ అన్నది ఇచ్చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాము. సో ఇక్కడతో మనకి పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఏరియాస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఏ పోస్టు ఎన్నో ప్లేస్లో ఉండాలి, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలా మొత్తం కూడా మనకి 33 ప్లేసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఆ 33 పోస్టులు కూడా మీరు రిఫరెన్స్ అనేది ఇచ్చేసుకోవాలి. సో ఇలా 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఫోటో అంటే ఇమేజ్, మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ రెండు అప్లోడ్ చేయమని 4th స్టెప్. ఇక్కడ మీ హాఫ్ సైజ్ యొక్క ఫోటో అండ్ అలాగే మీ యొక్క సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి అండ్ 100 KB ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి గూగుల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, గూగుల్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఉంటుంది జేపీజీ ఫార్మేట్లో. సో అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో ఎలా తీయాలంటే ఎటువంటి షాడోస్ అలాగే బ్యాక్ సైడ్ ఏమీ రాసి ఉండకూడదు. సో ఫోటో తీసినప్పుడు క్లారిటీగా తీయాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెల్ఫీస్ ఫొటోస్, మీరు దిగిన ఫొటోస్, ఫోన్లో దిగిన ఫొటోస్ ఇలాంటివి ఏమీ కాదు, హాఫ్ సైజ్ ఫోటో అయితే ఉండాలి. చూడండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఫుల్ సైజ్ వచ్చేసరికి 30 KB to 100 KB వరకు ఉండాలి. అలాగే 320 to 400 పిక్సెల్లో ఉండాలి. నెక్స్ట్ 4:5 రేషియోలో ఉండాలి. మెయిన్ ఇవన్నీ కూడా క్లారిటీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అండ్ సిగ్నేచర్ కూడా అంతే, ఒక వైట్ పేపర్ మీద క్లియర్గా మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి, బ్యాక్ సైడ్ ఏమీ రాయకూడదు. సో దానికి సంబంధించిన సైజెస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్న తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. సో దానిపై క్లిక్ చేసి మీ యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేసే ముందు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మొత్తం కూడా సో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ అప్లికేషన్ ఫీ ఉంటే అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 100 రూపీస్ పే చేయండి, తెలుసు కదా. ఎస్సీ, ఎస్టీ అలాగే ఫీమేల్స్కి ఎటువంటి ఫీజు లేదు, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 100 రూపీస్ అనమాట. ఇలా మనం పోస్టల్ జీడిఎస్కి అప్లై చేసుకునే ప్రాసెస్ అనమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరి మర్చిపోవద్దు, ఇంకా ఎన్నో డేస్ కూడా లేదు, ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.